నమస్తే అండి. నా పేరు సునీతారెడ్డి, కరీంనగర్. నేను చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశాను ఇప్పటి వరకు. దాదాపు ఒక 150 to 100 వరకు చేశాను. ఈ మారణ హోమం వెబ్ సిరీస్లో నా క్యారెక్టర్ వచ్చేసి ఒక తల్లి పాత్ర. కూతురికి జరిగిన అన్యాయానికి తల్లి కూడా ఎలా స్పందించింది అనేది ఇందులో ఒక డిఫరెంట్ రోల్. అది ఇప్పటి వరకు నేను చేయని ఒక డిఫరెంట్ రోల్. నాకు చాలా బాగా నచ్చింది. ఆ క్యారెక్టర్ ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మేము ఇది జైత్యాల దగ్గర కొండగా అక్కడ ఒక అడవిలో చేశాము. అసలు ఇంకా నరికే సీన్లు అయితే చెప్పాలంటే అది మీరు చూసినాకనే కామెంట్స్ చేయాలి. అట్లంతా ఆ లెవెల్లో తీసిండు రామ్ గారు. కథ అయితే ప్రభాకర్ సార్ గారు, జైని ప్రభాకర్ సార్ గారు కూడా చాలా బాగా రాశారు. దానికి తగ్గట్టే రాము గారు సూపర్ డైరెక్షన్ డిజైన్ చేశారు. ఆ సార్ ఇలాంటి కథలు ఇంకా రాయాలి. రాము గారు ఇలాంటి వెబ్ సిరీస్లు ఇంకా డైరెక్షన్ చేయాలి. అందులో మాకు డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇవ్వాలి. ఇందులో ఎవరిది వాళ్ళకే చాలా ప్రత్యేకమైన పాత్ర. చాలా బాగా చేశాము. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మీరందరూ దీన్ని చూసి ఆదరించాలి. ఇప్పటికీ నేను కూడా ఈ నమస్తే వరంగల్ ఛానల్లో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేశా. ఇది డిఫరెంట్. ఇందులో ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మా జైని ప్రభాకర్ సార్ గారికి, మా రాము గారికి చాలా థ్యాంక్స్. హాయ్ అండి, నా పేరు దుస శ్రవంతి. నేను ఇప్పటికీ ఒక 1000కి ఎక్కువనే షార్ట్ ఫిలిమ్స్ చేసిన. అట్లనే ఒక 3-4 సినిమాలు చేసిన. షార్ట్ ఫిలింలల్లో ఎక్కువ అత్త, అమ్మ, అక్క, వదిన అట్లా మస్తు క్యారెక్టర్స్ చేసిన. మారణ హోమం వెబ్ సిరీస్లో నేను ఒక అత్త క్యారెక్టర్ చేయడం జరిగింది. నేను చేసిన క్యారెక్టర్ నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే జరిగిన తప్పును పరిష్కారం చేయడానికి ఒక తల్లి పొజిషన్లో ఉండి ఆలోచించి తప్పును తప్పు అని ఖండించేసి ఒక నరరూప రాక్షసుని శిక్షించే విధంగా క్యారెక్టర్ని డిజైన్ చేసిన రామ్మోగులజీ సార్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదివరకు కూడా నేను నమస్తే వరంగల్ యూట్యూబ్ ఛానల్లో చాలా పాత్రలు చేసిన. అవన్నిటికన్నా ఈ వెబ్ సిరీస్లో చేసిన క్యారెక్టర్ అయితే నాకు బాగా నచ్చిందండి. ఈ కథ రాసిన డాక్టర్ జైని ప్రభాకర్ సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు. మీ అందరికీ నా కళాభివందనాలు. నా పేరు రాధాకిషన్ బండారి, ఆర్కే. ఇందులో ఈ ఛానల్ వరంగల్ ఛానల్ వాళ్ళది మారణ హోమం నన్ను ప్రత్యేకంగా పిలిచి సార్ మీరు ఇందులో చేయాలని కోరడం జరిగింది. ఇందులో నాది ఏంటంటే హీరోయిన్కి తండ్రి పాత్ర చాలా బాగా నచ్చింది. పర్ఫార్మెన్స్ కూడా డైరెక్టర్ గారు ఏది చేయాలనుకుంటాడో వారికి ఏం కావాలనో ఆ విధంగా మనం చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను చేస్తున్నటువంటి వరంగల్ ఛానల్లో మారణ హోమం చాలా బాగుంది. ఎగ్జైటింగ్గా ఉంది. ఇది ఐఎమ్ వెరీ హ్యాపీ. వరంగల్ ఛానల్ చాలా బాగుంటుంది. ఇప్పటికి 3 రోజులే చేయబట్టి ఇది మంచి సక్సెస్ కావాలని భగవంతుని కోరుకుంటూ, యాజ్ ఎ డైరెక్టర్గా రామ్మోహన్ గారు ఇంకా మంచి చిత్రాలు తీయాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్తే. ఇది నమస్తే వరంగల్ ఛానల్. జైని ప్రభాకర్ గారు కథ రాయడం జరిగింది. మరి రామ్మోహన్ గారి దర్శకత్వంలో ఉత్సాహంగా షూటింగ్ చేయడం జరుగుతుంది వారి డైరెక్షన్లో. కానీ రామ్మోహన్ గారు ఇరిటేట్ అనేది నేను చూసినంత మటుకు ఆయన దగ్గర లేదు. మనం ఇంత అడ్జస్ట్ చేసినా కానీ వారి మూమెంట్లోనే పోవడం జరుగుతుంది. ఇప్పుడు కానీ ఇరిటేట్ కాడు, ఎవరి కోపానికి రాడు. ప్రశాంత వాతావరణంలో కూడా మా కళాకారులను ఉత్తేజపరుస్తూ ఇంకా మీరు చేస్తారు, ఇంకా చేయగలుగుతారు అనేటువంటి అట్లా ఉత్సాహపరుస్తూ చేయించడం జరుగుతుంది. నమస్తే వరంగల్ యూట్యూబ్ ఛానల్లో మంచి కాంటెంట్ ఉన్నటువంటి లఘు చిత్రాలు రావడం జరుగుతుంది. ఇది ప్రత్యేకంగా వెబ్ సిరీస్. ఇది జైని ప్రభాకర్ సార్ రాసినటువంటి ఈ మారణ హోమం చిత్రంలో నాకు మంచి అవకాశం రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. హలో, హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ ఆర్టిస్ట్ సంజు. సో ఇప్పటి వరకు నేను వివిధ రకాల షార్ట్ ఫిల్మ్లో నేను చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఇప్పటివరకు నేను ఒక 35-40 షార్ట్ ఫిల్మ్స్ చేయడం జరిగింది. డాక్టర్ ప్రభాకర్ జైని సార్ రాసినటువంటి ఈ మారణ హోమం వెబ్ సిరీస్లో నాకు అవకాశం రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మారణ హోమం వెబ్ సిరీస్కి నన్ను ప్రత్యేకంగా నాకు చెప్పి క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. సో అందుకు నేను ఎస్పెషల్లీగా రామోహన్ అయినా కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా నా పాత్రకు వచ్చేసి ఈ మారణ హోమం వెబ్ సిరీస్లో నేను ఒక అన్న పాత్రగా చేయడం జరిగింది. సో ఇందులో నాకు 2
చెల్లెళ్ళు. సో ఒక చెల్లెకి జరిగినటువంటి అన్యాయం. సో ఈ చిత్రం వచ్చేసి డిఫరెంట్ ప్లేసుల్లో షూట్ చేయడం జరిగింది. సో జగిత్యాల పరిసర ప్రాంతాల్లోని కొండగట్టు ఫారెస్ట్ పరిసర ప్రాంతాల్లో కూడా షూట్ చేయడం జరిగింది. రామ్మౌళి సార్ కూడా మాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఒక్కొక్కసారి మేము డైలాగ్ మాకు రాకపోయినా కూడా 1-2 సార్లు పదే రిపీట్ చేయించి కూడా ఆ టేకింగ్ అనేది చాలా జాగ్రత్తగా తీసుకోవడం జరిగింది. సో 100%గా ఈ చిత్రం చాలా అద్భుతంగా వస్తుంది. సో మీరందరూ కూడా ఈ మారణహోమం వెబ్ సిరీస్ని చూసి అలాగే మాతో పాటు మా యూనిట్ ఆర్టిస్టులందరినీ కూడా మీరందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేను ఇప్పటివరకు నమస్తే ఛానల్స్ షార్ట్ ఫిల్మ్స్ చూశాను, కానీ ఇప్పుడు ఏంటంటే నేను అందులోనే ఒక చిన్న మంచి పాత్రలో వెబ్ సిరీస్ పాత్రలో నేను యాక్టింగ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సో మా ఆర్టిస్టులందరినీ కూడా వెబ్ సిరీస్ ద్వారా మీ ముందుకు రాబోతున్నా, మీరందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మారణహోమం షార్ట్ ఫిల్మ్ని ఫుల్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. నా పేరు విజయ్, వరంగల్ విజయ్ అని అందరూ అంటారు. మీ అందరూ ఎట్లున్నారు? నేనైతే మస్తుగా ఉన్నా, మీ అందరూ కూడా మస్తుగా ఉంటారని కోరుకుంటున్నాను. ఇక ఇవాళ నేను మీ ముందుకు వచ్చిన విషయం ఏంటంటే, నమస్తే వరంగల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మారణహోమం అనే వెబ్ సిరీస్ ద్వారా త్వరలో నేను మీ ముందుకు రాబోతున్నాను. ఇక ఈ నమస్తే వరంగల్ యూట్యూబ్ ఛానల్ నేను రెగ్యులర్గా ఫాలో అవుతూనే ఉంటాను. దీంట్లో మంచి కంటెంట్స్తో మంచి వీడియోస్, మంచి మెసేజ్ వీడియోస్ అన్నీ ఉంటాయి. నేనైతే రెగ్యులర్గా ఫాలో అవుతుంటాను. ఈ ఛానల్లో నాకు ఒక క్యారెక్టర్ చేసే అవకాశం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఈ సిరీస్ మారణహోమం సిరీస్కి వస్తే నేను ఇందులో బావా అని ఒక క్యారెక్టర్ చేశాను. ఈ క్యారెక్టర్ చాలా క్రూరంగా ఒక దుర్మార్గుడి క్యారెక్టర్. తన సొంత మరదల్నే తన స్నేహితులతో కలిసి తన జీవితాన్ని నాశనం చేసి తనని ఎన్ని కష్టాలకు గురి చేశాడు అన్నది ఈ క్యారెక్టర్ ద్వారా చూపించారు డైరెక్టర్ గారు. ఇంకా నేను ఇప్పటివరకు అన్ని మంచి క్యారెక్టర్సే, ఒక రాముడు, మంచి బాలుడు లాంటి క్యారెక్టర్స్ అన్నీ చేశాను. ఫస్ట్ టైం నేను ఒక దుర్మార్గుడు, ఒక విలన్లా క్యారెక్టర్ చేస్తున్నాను. దీన్ని కూడా మీ అందరూ నన్ను ఇంతకుముందు వీడియోస్లో ఎట్లాగైతే ఆదరించారో ఈ వీడియోస్ను కూడా మీరు మంచిగా ఆదరించి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఇంకా తర్వాత ఈ నమస్తే వరంగల్ ఛానల్ రైటర్ ప్రభాకర్ జైని గారు ఈ సిరీస్ మొత్తాన్ని చాలా మంచి డైలాగ్స్తో, మంచి కంటెంట్తో, ఒక రియలిస్టిక్గా జరిగిన క్యారెక్టర్ అయితే ఎలా ఉంటుంది అలా మంచిగా స్టోరీ తీర్చిదిద్దడం జరిగింది. ఇంకా తర్వాత డైరెక్టర్ రాము గారు అయితే ప్రతి ఒక్క సీన్ని చాలా బాగా, అంటే ఎక్కడో జగిత్యాల దగ్గర ఉన్న అడవిలోకి తీసుకెళ్ళి అక్కడ ప్రతి ఒక్క సీన్ని డిజైన్ చేసి కంపోజ్ చేసి మా అందరినీ అక్కడ ఇన్వాల్వ్ చేసి అందరం ఒక టీం లాగా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ చేశాము. ఇంకా మీరు దీన్ని బాగా చూసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. నమస్తే, నా పేరు తెలంగాణ లక్ష్మి. తెలంగాణ మాట మాట్లాడతా కాబట్టి అందరు తెలంగాణ లక్ష్మి అంటారు. నన్ను ఆదరించే జనాలకు అందరికీ నమస్కారం. నేను దగ్గర 10 సంవత్సరాలు ఈ ఫీల్డ్లో 1000 చిల్లర చేసిన షార్ట్ ఫిలిం. అన్నీ అత్త క్యారెక్టర్, అమ్మ క్యారెక్టరే ఉతుకుడు. ఇది కొత్త ఎపిసోడ్ మంచిగా ఉన్నది. మా రామ్మోగిలి డైరెక్టరు. నమస్తే వరంగల్ షార్ట్ ఫిలిం. ఇన్ని రోజులు చేసిన షార్ట్ ఫిలిం కన్నా ఇది ఎపిసోడ్ కొత్తగా ఉన్నది. రామ్మోగిలి డైరెక్షన్. దయచేసి మమ్మల్ని చూసి ఆదరించాలి. హాయ్, హలో, నమస్తే. నేను మీ రజని. నేను ఇప్పటి వరకు ఒక 1000 పైన షార్ట్ ఫిల్మ్స్ చేశాను. సెంటిమెంట్ కానీ, ఎమోషనల్ కానీ, కామెడీ షార్ట్ ఫిల్మ్స్ ఇప్పటి వరకు ఒక 1000 పైన చేశాను. సో ఇప్పుడు జైని ప్రభాకర్ గారు రచించిన మారణహోమం అనే ఒక వెబ్ సిరీస్ ద్వారా మంచి సెంటిమెంట్, ఎమోషనల్ షార్ట్ ఫిల్మ్ ద్వారా నేను మీ ముందుకు వస్తున్నాను. ఇందులో చాలా మంచి పాత్ర పోషించాను. నమస్తే వరంగల్ అనే యూట్యూబ్ ఛానల్లో నేను ఇప్పటి వరకు చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశాను. చాలా సందేశాత్మకమైన షార్ట్ ఫిల్మ్స్ చేయడం జరిగింది. జైని ప్రభాకర్ గారు తన రచనలో చాలా మంచి షార్ట్ ఫిల్మ్స్ తీయడం జరిగింది. డైరెక్టర్ రామ్ మొగ్లోజ్ గారి దర్శకత్వంలో నాకు ఈ పాత్ర రావడం రియల్లీ చాలా ఆనందంగా ఉంది. సో మీరు కూడా మారణహోమం అనే ఒక వెబ్ సిరీస్ని చూసి ఇంతకుముందు మమ్మల్ని ఎలా సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నమస్తే వరంగల్ ఛానల్.